అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ప్రధాని మోదీ గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక ఈ ఫిబ్రవరి నెలలోనే 19వ విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చిందనమాట. ఇక ఏ రైతులైతే మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో ఈ జనవరి 31 లోపు ఎవరైతే మనకు ఈ ఈకేవైసీ అనేది చేసుకుని ఉంటారో, అలాగే ఎవరైతే పీఎం కిసాన్కి అప్లై చేసుకుని ఉంటారో వారికి మాత్రమే పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక దీని ప్రకారం చూసుకుంటే మనకు ఇంకా ఒకవేళ ఎవరైనా సరే చేసుకోకుండా ఉంటే కూడా ఈ జనవరి 31 లోపు ఇప్పుడు కూడా అవకాశం ఇచ్చింది. ఇప్పుడు కూడా చేసుకుంటే మీరు పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ కనుక చేస్తే మీకు తప్పకుండా డబ్బులు విడుదలవుతాయని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ఇప్పుడు కూడా ఈ యొక్క పీఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఎలా అప్లై చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయనే విషయాన్ని నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు ఎప్పుడైతే చూస్తారో మీరు అప్పుడే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయి. నేను ఆ విషయం గురించి మీకు ఇప్పుడు నేను ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే అందిస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూసేయండి. ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. ఇక వీడియోను లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది. మీరు ఎప్పుడైతే వీడియోని షేర్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క అప్డేట్ తెలుసుకోవాలంటే వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసేయండి. అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు అయితే అందిస్తూ ఉంటాను. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. మీరు తప్పకుండా ఇలా చేస్తేనే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. ఇక వివరాల్లోకి వెళ్తే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా వారికి విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంది. ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులు అయితే విడుదల చేస్తుంది. ఇక రీసెంట్గానే మనకు ఈ 18వ విడత డబ్బులు అయితే జమ కావడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కిసాన్కి సంబంధించి 17వ విడత 2,000 రూపాయలను అయితే వేసింది. తర్వాత 18వ విడత 2,000 రూపాయలు అయితే వేసింది. ఇప్పుడు మళ్ళీ కూడా మనకు 19వ విడత డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట. ఇక ఈ 19వ విడత డబ్బులు రావడానికి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ ఫిబ్రవరి నెలలో డబ్బులు వేస్తున్నాం మేమని చెప్పింది. ఈ ఫిబ్రవరి నెలలో డబ్బులు మీకు జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే మీరు ఎవరైతే ఈ జనవరి 31 లోపు మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వేస్తున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది. ఇక పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా ఎలా చేయాలని ఆదేశాలు ఇచ్చింది. కానీ చాలామంది ఇంకా కొంతమంది రైతులు ఏంటంటే ఈకేవైసీ చేసుకోలేకపోయారు. ఈకేవైసీనే కాదు పీఎం కిసాన్కి కూడా కొంతమంది అప్లై చేసుకోలేకపోయారు. ఎవరైతే ఇంకా పీఎం కిసాన్కు అప్లై చేసుకోలేకపోయారో అలాగే ఈకేవైసీ చేసుకోలేకపోయారో వారికి మరొక అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎవరైతే మనకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ సాయాన్ని పొందాలనుకుంటున్నారో మీరు ఏం చేయాలంటే తప్పకుండా మీరు ఈకేవైసీ మరియు పీఎం కిసాన్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు ఈ 15 అంటే ఈ వారంలోపు ఈ 7వ తారీఖు లోపు మీరు తప్పకుండా చేసుకునేయాలి. ఇలా చేసుకుంటే మీకు ఫిబ్రవరి 15వ తారీఖు పైన ఈ పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే రాబోతున్నాయి. కాబట్టి మీరు వెంటనే కూడా ఇలా చేయండి. మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం అయితే డబ్బులు అయితే అందిస్తూ ఉంటుంది. మీరు తప్పకుండా ఈ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే పొందవచ్చు. చాలామంది చూసి అంటే మనకు అప్డేట్స్ అయితే చూస్తున్నారు కానీ ఇవి చేసుకోలేకపోతున్నారు. మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఇట్లా మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ పీఎం కిసాన్ కింద ఇలా ఎవరైతే చేసుకోలేదో వాళ్ళందరినీ కూడా ఫేక్ రైతులుగా, అంటే వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు ఏదో చేసి మనకి ఒక పీఎం కిసాన్ పొందుతున్నారు, ఇటువంటి వారందరినీ కూడా మనం తొలగించేయాలి పీఎం కిసాన్ పథకం నుంచి అని ప్రభుత్వం అయితే అంచనా వేసుకుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒకవేళ నిజంగా మీరు రైతులు అయితే కూడా మీరు ఈకేవైసీ పీఎం కిసాన్కి సంబంధించి అప్లై చేసుకొని ఈకేవైసీ చేసుకోకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే మిమ్మల్ని లిస్ట్ నుంచి తొలగించేస్తారు. ఈ లిస్ట్ నుంచి తొలగించేస్తే మీకు వచ్చే డబ్బులు కూడా రావు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాలి.
ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇస్తూ ఉంటుంది. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు. చూసి వెళ్ళిపోయినంత మాత్రం డబ్బులు అయితే రావు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు తప్పనిసరిగా చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొత్తవారు ఎవరైనా సరే ఒక పథకం ద్వారా లబ్ధి పొందాలంటే కూడా మనకు అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు కూడా మళ్ళీ అవకాశం ఉంది. కాబట్టి ఈ వారం లోపల మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేయండి. ఇక దీంతో పాటుగా కూడా రైతులందరూ కూడా మనకు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంటే ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే రైతులందరికీ కూడా రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే వేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకు 3 ఎకరాల వారికి పడుతూ ఉన్నాయి. ఈరోజు 3 ఎకరాల వారికి కూడా పైసలు పడుతున్నాయి. తెలంగాణలో ఉన్నటువంటి రైతులు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా మీరు ఈ పీఎం కిసాన్ 19వ విడత ఈ వారంలో వస్తాయి. అంటే ఫిబ్రవరి 19, 20 తారీఖు నుంచి కూడా పీఎం కిసాన్ 19వ విడత వస్తాయి. దీంతో పాటుగా ఇప్పటికే రైతు భరోసా డబ్బులు పడుతున్నాయి. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఈ డబ్బులంతా కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ప్రస్తుతానికైతే రైతు భరోసా నిధులు అయితే జమ అవుతూ ఉన్నాయి. ఇక ఈ రైతు భరోసాతో పాటుగా మనకు ఏదైనా పంటలు నష్టపోయింటే కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకు అంటే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. ఇక ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడమే కాకుండా ఈ పథకాలకు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం అంటే ఏపీలో ఉన్నటువంటి రైతుల గురించి చూసుకుంటే ఏపీలో ఉన్నటువంటి రైతులకు కూడా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే విడుదల చేశారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా త్వరలోనే విడుదల చేస్తున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఇక అన్నదాత సుఖీభవ పథకం ద్వారా మనకు తొలి విడత డబ్బులు కూడా వస్తాయి. ఈ విధంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు డబ్బులు వేయడానికి మనకు సిద్ధంగా ఉన్నాయి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి. మీకు ఇబ్బంది అయితే లేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైనా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటే వెంటనే చేసుకోండి. మీకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కూడా తెలియజేయండి. మీకు ఈ పథకాల ద్వారా డబ్బులు వస్తాయి. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.